నమస్కారం. అపురూపమైన రుచులతో అసాధారణమైన వంటకాలతో ప్రతిరోజు స్పెషల్ డిషెస్ ను మీకు పరిచయం చేసిన మీ ఇంటి వంట ఈ రోజు కూడా మరింత స్పెషల్ గా మిమ్మల్ని అలరించడానికి రెడీ అయిపోయిందండి. సో వెంటనే ఈ రోజు మీ ఇంటి వంటను స్టార్ట్ చేసి ఈ రోజు స్పెషల్స్ ఏంటో తెలుసుకుందామా? 10 మంది గుర్తించగలిగిన ప్రాచుర్యంలో ఉన్న అతిథులు మన మీ ఇంటి వంటకు వచ్చి 2 నోరూరించే వెరైటీ వంటకాలను పరిచయం చేసే సెగ్మెంట్ పేరే స్టార్ డిష్. మరి ఈ రోజు స్టార్ డిష్ కోసం ఏ సెలబ్రిటీలు తమ గరిట తిప్పుతున్నారో, ఎలాంటి రుచుల్ని మనకు పరిచయం చేస్తారో తెలుసుకోవాలంటే స్టార్ డిష్ చూడాల్సిందే. స్టార్ డిష్ లోకి అడుగు పెట్టేశామండి. ఈ రోజు మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీస్ ఎవరో తెలుసా? బుల్లితెర మీద ఎన్నో సీరియల్స్ లో నటించి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ నటకుమారి గారు, అలాగే స్వప్న గారు. మరి వాళ్ళని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ స్వప్న అండ్ నటకుమారి గారు. హాయ్ 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 హాయ్. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జీ తెలుగు వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సో అంతకంటే ముందుగా మీ ఇంటి వంటకు వచ్చినందుకు ఓకే. ఇద్దరికేనా? ఇద్దరికి 2 కలర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్, అందుకని థ్యాంక్ యూ. ఓకే, సో ఎలా ఉన్నారండి? ఎలా ఉంది లైఫ్? చక్కగా ఉంది. సీరియల్ చేస్తూ మంచి ఎంజాయ్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి స్వప్న గారు. చాలా హ్యాపీ. ఈ వర్క్ ఎంచుకున్నందుకు అరే ఎందుకు ఎంచుకున్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు. చాలా సంతోషంగా ఉన్నాం. మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్న మీ అందరికి కూడా మరొకసారి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఓకే, మరి ముందుగా ఏ వంట పరిచయం చేస్తున్నారు? పకోడీ ములక్కాడ పులుసు. పకోడీ ములక్కాడ పులుసు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. పకోడీ, ములక్కాళ్ళు, పోపు దినుసులు, టమాటా ప్యూరీ, సాల్ట్, కొత్తిమీర, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కారం, ఆయిల్, చింతపండు గుజ్జు, పసుపు, ఆనియన్స్, కరివేపాకు. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సో ఫస్ట్ మనం పకోడీలు రెడీ చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పకోడీ శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం అన్ని వేసేసి అవి నూనెలో వేయించేసి పకోడీగా మనం రెడీ చేసి. సో ఆల్రెడీ పకోడీలు రెడీ అయిపోయాయి కాబట్టి సో ఇప్పుడు మనం పులుసు రెడీ చేసుకోవాలి. ములక్కాడ పులుసు కదా ప్రిపేర్ చేయాలి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామా? అన్ని నోట్ చేసుకోండి. స్టవ్ వెలిగించేస్తాం. ఆయిల్ వేడవ్వాలి. మీరు వంటలు ఎలా చేస్తారు? వంటలు అంటే ఆడవాళ్ళు అన్నాక వంటలు చేయడం కామన్. అది కామన్, కానీ వంట బాగా చేస్తారా? ఓకే, తినేటట్టుగా ఉంటుందా అంటే బయట పడేసినట్టుగా తినేటట్టుగా బాగా చేస్తాను. ఓకే, ఆయిల్ హీట్ అయినట్టుందండి. నెక్స్ట్ ఏం వేద్దాము? నెక్స్ట్ ఒక 4 లవంగాలు, ఎక్కువ అవసరం. మీ పేరు మీద నాకు డౌట్ వచ్చింది అనమాట. నటకుమారి, ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. కుమారి ఓకే, కానీ నట అంటే మీరు నటి వల్ల నట అని పెట్టుకున్నారా ఏంటి? చాలా వచ్చేస్తున్నారు. మంచి క్వశ్చన్. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్ గా నటకుమారి అన్న పేరు ఎవరికి లేదు. ఎక్కువగా ఉన్న పేర్లే అందరికీ ఉంటుంటాయి, కానీ ఇలా ఉండదు. ఓకే, నెక్స్ట్ వేసుకుని మాట్లాడుకుందామా? ఓకే, దాల్చిన చెక్క కూడా వేసేసుకున్నాము. కరివేపాకు కూడా వేసుకున్నాము. తర్వాత ఆనియన్ 3-4. ఆనియన్స్ ఉన్నా పర్లేదండి, నేను బాగా తింటాను. మీరు ఎలా తింటారు? అయితే నటకుమారి అంటే మా అమ్మగారు ఆర్టిస్ట్. తనకి ఈశ్వరుడు అంటే బాగా ఇష్టం. యాక్చువల్ గా నటకుమారి కాదు, నటశేఖరి పేరు. నటశేఖరి, కుమారి లేదు, నటశేఖరి. చాలా బాగుంది పేరు. దానివల్ల నేను స్టేజ్ నాటకాలు కూడా చేస్తున్నాను. దాంతో నటకుమారి అనడంతో నటశేఖరి అలా నటకుమారి అయిపోయింది. ఓకే, వేగిన తర్వాత పచ్చిమిర్చి. అలా చూసినా నటశేఖరి అని చూసినా కూడా అది డిఫరెంట్ నేమ్ లానే ఉంది కదా. నటశేఖరి నిజమే, చాలా రేర్ అని చెప్పవచ్చు. సో మీరు మీ అమ్మగారు స్టేజ్ ఆర్టిస్ట్ అన్నారు కదా, మరి మీరు మీ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అమ్మగారు స్టేజ్ ఆర్టిస్ట్ కాబట్టి ఒక నిమిషం వేసుకుందాం. ముందుగా వేస్తే మరి మాడిపోతాయి కాబట్టి. నేను అమ్మ స్వతహాగా ఆర్టిస్ట్ కాబట్టి అమ్మకి నన్ను కూడా ఆర్టిస్ట్ని చెయ్యాలని ఒక ఇష్టం. దానితో నన్ను కూడా స్టేజ్ నాటకాల్లోకి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ నేను చేసిన నాటకం అల్లూరి సీతారామరాజు. గారి నాటకంలో అందులో రక్తి క్యారెక్టర్ చేశాను. రక్తి నిజంగా అప్పుడు నాకు 12 years ఉంటాయి. అసలు నిజంగా స్టేజ్ ఎక్కడం చేయటం అసలు ఏమి నాకు రాదు. మా గురువు గారు అయితే ఏమి లేదు, అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుంది, చెయ్యి, నువ్వు చెప్పు, నువ్వు డైలాగ్ చెప్పాను. డైలాగ్ చెప్పడం మీకోసం
ప్లీజ్. నైస్. ఫస్ట్ స్టార్టింగ్ గోవిందు రతి వాళ్ళకి పేరు అనమాట. ఓకే. వాళ్ళిద్దరు మంచి ప్రేమ జంట గొడవలు. వాళ్ళిద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు. వస్తుండగా ఇంటికి తెగిస్తుంది, నానేడు తెగిస్తుంది, మీ అయిన అడగకుండా నాతో వచ్చేసింది. నాదేముంది మావా, ఒక పూట ఉంటే మరో పూట పొత్తులు పడుతుంది. పొలమా అంతా ఆశించుకునే సెంచులోను తెగబట్టే నీదేనే మావా. ఎందుకంట నలుగురికి అప్పులు సొప్పులు ఇచ్చే కామందులు మీరు, కులమా అంతా మెచ్చుకునే కోయండ్లు. అట్టప్పుడు మీ అయ్యని అట్టేసి నన్ను సేపడితివి. నువ్వే గొప్పడు మావా. ఆడది ఏం చేసినా చెల్లిపోతదే, మగాడు ఏం చేసినా. కానీ ఆడదానికి మా కష్టం వేరత్తి లేదు మావా, నువ్వే గొప్పడివి. నువ్వంటే పోలే మావా, పోనీ మన ఇద్దరు దీను. చాలా బాగుంది అసలు ఆ డైలాగ్. అప్పుడు మీకు 12 years ఉన్నప్పుడు గుర్తు పెట్టుకున్న డైలాగ్ ఇంకా మీరు గుర్తు పెట్టుకుని చెప్పారు అంటే నిజంగా. దట్టు ఏంటంటే ఇది మన యాక్సెప్ట్ కాదు. సరే, మీ డైలాగ్ ఎంత బాగుందో వంట కూడా అంతే బాగుండాలి కాబట్టి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఇదే కదా మనకు ముఖ్యం, మెయిన్ అదే కదా. పకోడీ మునక్కాడ కాబట్టి మునక్కాడ వేసుకుంటున్నాము. ఎన్నుంటే అన్ని బాగుంటాయి. ఇవి కూడా కొంచెం అంటే పచ్చి వాసన పోయే వరకు బాగా మరిగితే కొంచెం మీడియం లో పెడదాం. నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పండి. కొంచెం పసుపు బాగా మగ్గని మనకి మునక్కాళ్ళు. కొంచెం కారం కూడా 1 స్పూన్. కారం బాగా తింటారు కదా. పిఠాపురం కదా. పిఠాపురం. మరి మీది? మాది రాజమండ్రి. ఓహో, మీది? మా ఊరు రావాలంటే అటు సైడ్ నుంచి దాటుకుని రావాలి. అంటే ఏ ఊరు? కాకినాడ. పిఠాపురం, రాజమండ్రి పిఠాపురం, కాకినాడ. అనుకోకుండా కలిసి ఇక్కడ కలుసుకున్నాం ఈ విధంగా. ఓకే. సో చూడండి తర్వాత ప్యూరీ టమాటా. ఓకే, టమాటా ప్యూరీ అంతా వేసేసుకొచ్చింది. ఓకే. సో మీరు ఎక్కువ ఏం బాగా చేస్తారు? స్వీటా, హాటా? ఏంటి మూత పెట్టాలా? మూత పెడితే ఓకే, సరే. ఓకే, మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. సో అయిపోయింది, దగ్గర పడిపోయింది అంతా. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు మనం ఫైనల్ గా వేసుకోవాలన్నమాట పకోడీలు. వేసుకుని ప్యూరీ వేసేద్దాం. చింతపండు గుజ్జు కొంచెం వాటర్ పోస్తే. చూడండి వాటర్. ఓకే. సో ఆల్రెడీ పకోడీలు మనం వేయం చేసుకున్నవి కాబట్టి తొందరగా అయిపోతున్నాయి. ఇవి ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి. సో టమాటా ప్యూరీకి దాని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. సో అది కూడా అయిపోయింది. ఓకే అండి, మరి ఫైనల్ గా వేసుకుందాం మనం. ఫైనల్ గా సాల్ట్. ఓకే, దీనికి సరిపడినంతగా సాల్ట్ మనం వేసుకుంటే పకోడీ మునక్కాడ పులుసు రెడీ. ఓకే, సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఒకసారి మనం కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసేస్తే. ఓకే, సో అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం. ఓకేనండి, సో మొత్తం మీద చూసారు కదా, పకోడీ ములక్కాడ పులుసు రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పకోడీ మునక్కాడ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పకోడీ, మునక్కాడ, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ప్యూరీ, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఉప్పు, నూనె, పోపు గింజలు, కరివేపాకు, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, చింతపండు గుజ్జు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది కాగాక 4 లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పోపు గింజలు వేసి అవి వేగాక మునక్కాడ ముక్కలు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 కప్పు టమాటో ప్యూరీ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు ఉంచాలి. తరువాత పకోడీలు, చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రెడీ అయ్యాక కొత్తిమీర చల్లి బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పకోడీ మునక్కాడ పులుసు రెడీ.